ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై దాదాపు 3 నెలలు పూర్తయింది. 100 రోజుల కూటమి ప్రభుత్వంపై రాష్ట్ర ప్రజలు ఏమనుకుంటున్నారో వారి మాటలోనే విందాం. దాదాపుగా 3 నెలలు అయిపోయింది, 4వ నెల కూడా గడుస్తుంది. ఈ నేపథ్యంలో మరి ప్రజల నాడి ఏ విధంగా ఉంది? గత ఎన్నికల సందర్భంగా ఎన్నో ఆశలు ఆశయాలతో కూటమి ప్రభుత్వానికి మద్దతు తెలిపిన ప్రజలు ఏమనుకుంటున్నారు? చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కావచ్చు, లేదంటే రాయలసీమ జిల్లాల్లో ప్రభావం ఎలా ఉంది? కూటమి ప్రభుత్వం పైన ప్రజల స్పందన ఏ విధంగా ఉంది? మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు అయిందనా, పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉంది, పర్వాలే. మంచిగా శబ్దం ఇప్పుడు ఇంకా లేదు కదా, ఇప్పుడే కదా, ఇంకా లైఫ్ నడాలి కదా, ఇంకా ఈ 5 ఏళ్ళు. ఇప్పటికేమో మనకి సుమారుగా పర్వాలేదు, మంచో చెడ్డ ఆయన సాయం చేస్తూ ఉన్నాడు. చంద్రబాబు సార్ కూడా చూస్తూనే ఉన్నాం కదా, మనం డైలీ వార్తలు చూస్తూ ఉంటా, ఏమేమి జరిగేది మనకు తెలుస్తూ ఉంటుంది. లేదు పెద్దగా పింఛన్లు పాడు కరెక్ట్గా టైంకి ముందుగానే ఇచ్చేస్తూ ఉన్నారు. ఇంకా పెద్దగా ఇంకా కుదురుకోవద్దా, ఇంకా కొద్ది రోజులు పడుతుంది కదా, ఇప్పుడే కదా, కాబట్టి చేయగలుగుతాడు, చేస్తాడు కూడా, పర్వాలే. రాబోయే రోజుల్లో ఇంకా చేయగలుగుతాడు, చేస్తాడు, ఆ నమ్మకం మాకుంది. ఇంకా అభివృద్ధి చేయగలిగే ఇది ఉంది ఆయనకి, చేస్తాడు కూడా, మాకు ఆ నమ్మకం ఉంది. కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు అవుతోంది. కూటమి ప్రభుత్వం పాలన ఎలా ఉంది? కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి చాలా బాగుంది. టయానికి పింఛన్లు వస్తూ ఉన్నాయి. నీటి కష్టాలు ఉండేవి ఇంతకుముందు, నీటి కష్టాలు కూడా బాగానే ఉన్నాయి. రోడ్లు గిడ్లు అన్నీ బాగానే జరుగుతూ ఉన్నాయి. అందరూ బాగా సహకరిస్తున్నారు కూడా, ప్రజలకు కావాల్సిన ఎంప్లాయీస్ కూడా బాగా సహకరిస్తూ ఉన్నారు. ఇబ్బంది అయితే ఏం లేదు, సంతోషంగా అందరూ బాగున్నారు. ఇంకా కొన్ని పెండింగ్ పనులు అయితే ఉండే వాస్తవము. కొన్ని పెండింగ్ పనులు అయితే ఇంకా చాలా వరకు పెండింగ్లో ఉన్నాయి. అవి కన్నా కొంచెం త్వరగా పూర్తి చేస్తే ఇంకా బాగుంటుంది. పొంగనూరుని ఇంకా కొంచెం బాగా డెవలప్ చేసి కొన్ని ఇండస్ట్రీస్ చిన్న ఆడవాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంది. ఏమైనా కొంచెము ఇండస్ట్రీస్ చేసి ఆడవాళ్ళకి బయట పోకుండా ఇక్కడే పెట్టి ఏమైనా వాళ్ళకి వర్క్ ఇస్తే బాగుంటుంది అనేసి మా ఆలోచన. ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు అయిందా, పరిపాలన ఎలా ఉంది? బాగుందండి, నాకు ఎటువంటి సమస్య లేదు. బాగా ప్రతి ఒక్క హామీలు ఇచ్చినారు, చేసుకుని పోతున్నారు. కానీ ఇంకా కొన్ని హామీలు అట్లే పెండింగ్లో ఉంటాయి. అవి కూడా కంప్లీట్గా చేస్తే ఇంకా మంచి పేరు వస్తుంది. నెక్స్ట్ ఈ ప్రభుత్వమే వచ్చే అవకాశం కూడా ఉందండి. ఫీల్ అవుతున్నాము, ఈ ప్రభుత్వమే రావాలని మేము కోరుకుంటాము. రేషన్ కూడా మాకు త్వరగా బిన్ను వచ్చేస్తూ ఉంది, ఎటువంటి సమస్య లేదు. పింఛన్లు కూడా తెల్లవారి అయితే ఒక 5 o'clock లోపల వచ్చేస్తూ ఉంది. ముందైతే వాళ్ళు ఎక్కడున్నారు అక్కడ వెతుక్కొని పోతా ఉండే. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చింది, ఇప్పుడు ఇంటికి దగ్గర వచ్చి వీళ్ళే తలుపు తట్టి మరీ ఇస్తున్నారు. తెల్లవారి 5 o'clock లోపల ఇచ్చేసిపోతున్నారు. మన పొంగనూరు డెవలప్మెంట్ ప్రకారం చూసుకుంటే ఇంకా డెవలప్మెంట్ చేయాలి. ఇంకా ఎంత డెవలప్మెంట్ చేస్తారో అంత అభివృద్ధిగా ఈ పార్టీ వస్తుంది. ఇంకా నెక్స్ట్ టైం ఈ పార్టీ రావాలని చెప్పి కూడా మేము మనస్ఫూర్తిగా 24 hours హాస్పిటల్ ఊర్లో పొంగనూరులో లేదు. ఇంకా మెడికల్ కాలేజ్ కూడా పొంగనూరులో లేదు. బయట పోయి పిల్లలు చదివే పరిస్థితి వస్తూ ఉంది. ఈ ఈ అవసరాలన్నీ మన పొంగనూరులోనే ఏర్పాటు చేస్తే, మెడికల్ కాలేజ్ కానీ హాస్పిటల్స్ కానీ ప్రతి ఒక్క సదుపాటు ఇక్కడే ఏర్పాటు చేస్తే ఇంకా మన పొంగనూరు డెవలప్మెంట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి.